మనందరికి తెలుసు రెడ్ సీ అనేది బాగా షిప్పింగ్ రూట్, చాలా ఫేమస్ షిప్పింగ్ రూట్ వరల్డ్లో. ముఖ్యంగా యెమెన్కి చాలా క్లోజ్గా ఉన్నది. యెమెన్కి చాలా క్లోజ్గా ఉన్న ప్రాంతం ఇక్కడ ఒక చాలా నేరో స్ట్రైట్ ఉంది, బాబ్ ఎల్ మాందబ్ అని. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ ఇది ఒక నేరో స్ట్రైట్. ఇది రెడ్ సీ దగ్గరలో చాలా క్లోజ్గా యెమెన్కి దగ్గరలో ఉంటుంది. బాబ్ ఎల్ మాందబ్ ఇది ఈ స్ట్రైట్లోంచి మనం రెడ్ సీకి వెళ్తాం అనమాట. బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ లీడ్స్ టు రెడ్ సీ. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ అనేది ఇట్ కనెక్ట్స్ రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏదెన్. దీన్ని గేట్ ఆఫ్ టీయర్స్ అని కూడా అంటారు. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ని గేట్ ఆఫ్ టీయర్స్ ఆర్ గేట్ ఆఫ్ గ్రీఫ్ అని కూడా అంటారు అనమాట. అయితే బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ అనేది ఇట్స్ నేరో అవుట్లెట్ బిట్వీన్ ద కంట్రీస్ ఆఫ్ యెమెన్, ఎరిత్రియా అండ్ జిబౌటి. ఇది కూడా మనం చూసుకోవాలి. ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ గురించి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో లొకేషన్ గురించి కూడా రావచ్చు. రెడ్ సీ ప్రాముఖ్యత చాలా స్ట్రాటజిక్. ముఖ్యంగా రెడ్ సీ అనేది మెడిటరేనియన్ సీ, ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది త్రూ నేరో సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్ మీకు తెలుసు, సూయజ్ కెనాల్ మేజర్ షిప్పింగ్ రూట్ అని చెప్పి. ప్రతిరోజు 9.2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఈ సూయజ్ కెనాల్ రూట్ నుంచి వస్తుంది అనమాట. దాదాపు ఇది 12% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఈ రూట్లోంచే వెళ్తుంటుంది, సూయజ్ కెనాల్ రూట్లోంచే. తర్వాత ఈ సూయజ్ కెనాల్ రూట్ కనుక మనం చూస్తే 12% ఆఫ్ వరల్డ్ ట్రేడ్, 7% ఆఫ్ వరల్డ్ ఆయిల్, 30% ఆఫ్ వరల్డ్ కంటైనర్ షిప్స్ దీనిలోంచి వెళ్తాయి. సో చూడండి, ప్రపంచంలో వరల్డ్ ట్రేడ్ మొత్తం సూయజ్ కెనాల్ నుంచి 12 మొత్తంలో చూస్తే కనుక సూయజ్ కెనాల్ నుంచి 12% వెళ్తుంది. వరల్డ్ ఆయిల్ 7% ఆయిల్ ఆ రూట్ నుంచే వెళ్తుంది. 30% ఆఫ్ కంటైనర్ షిప్స్ అటు నుంచి వెళ్తాయి అనమాట.